అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ నా మార్నింగ్ రొటీన్లో మా పాపకి లంచ్ బాక్స్ ఎలా ప్యాక్ చేశాను అండ్ స్కూల్ ఇవాల్టి నుంచి రీఓపెనింగ్ అనమాట. తనకి ఏమేమి కొత్త వస్తువులు తీసుకున్నాను, స్కూల్కి వెళ్ళే ముందు తనకి ఏమేం పనులు చేసి పెట్టాను, పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎలా చేసుకుంటే సులువుగా ఉంటుంది అన్నది ఇవాల్టి వీడియో అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుగా వంటిల్ని పైపైన సదిరేసుకుని ఇంక ఇవాళ పాలకూర కందిపప్పు అయితే వండుదాం అనుకుంటున్నా. దానికోసమని కందిపప్పును అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా పాలకూరని అయితే కట్ చేసుకునే ముందు ఇక్కడ గ్యాస్ కట్టికాడ ఒక కొంచెం అంతా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పాలకూరని అయితే కట్ చేసుకుందాం అనేసి ఇంకా పాలకూరని అయితే తీసుకున్నాను. పాలకూరని నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆకుకూరని ఏదైనా కానీ ఇలా తీసి కడిగేసి కట్ చేయను అనమాట. ఆకుకూరని ముందుగా ఇలా శుభ్రం చేసుకుని ఇలా ఒక పేపర్లో చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకుంటే మనకి 3 వారాలైనా 4 వారాలైనా ఆకుకూర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మాకు ఆకుకూరలు ఇక్కడ తరచుగా దొరకవు అనమాట. మాకు వారానికి ఒక రోజు సంత ఉంటుంది. ఆ సంతలో తీసుకుంటాను. ఇలా బల్లకాడ ఆటోల్లో వాటిల్లో వచ్చేవి తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా అందుకే సంతలో మాత్రమే తీసుకుంటాను. ఇలా తీసుకున్న ఆకుకూరని శుభ్రం చేసేసుకుని ఇలా వాటర్లో వేసుకుని ఒక్క 1 అవర్ అయితే నానబెట్టుకుంటాను. అలాగే ఇలా నానబెట్టుకునేటప్పుడు లైట్గా ఒక 2 చిటికెళ్ళ కినే సోడా కూడా వేస్తున్నాను. కినే సోడా వేయటం వల్ల మనం ఈ ఆకుకూరల మీద ఏ పురుగు మందులు కొట్టినా లేదా ఏమైనా స్ప్రేలు చేసినా సరే అవన్నీ పోతాయి అన్నమాట. అలాగే ఆకుకూర మీద ఉండేటువంటి మట్టి కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఈ నీళ్లు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అండ్ నా చేతిలో పెట్టి చూపిస్తూ ఉంటే తెలియట్లేదు. ఇప్పుడు గ్లాస్లో పట్టి అయితే చూపిస్తాను. ఈ ఆకుకూరలో చూసారా ఎంత మట్టిగా ఉందో. మనం చూస్తానికైతే ఎంత నిగనిగలాడుతూ ఆకు అన్నది ఎంత నీట్గా కనిపించింది. కానీ వన్స్ ఒకసారి వాటర్లో వేస్తే చూసారా ఎంత మట్టి ఉందో. అందుకోసమనేసి ఎప్పుడైనా ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఇలా నానబెట్టి ఒక 1 అవర్ వదిలేసేయండి. అలాగే నేను ఈ మధ్యకాలంలో కుండలో పెరుగు అనేది తోడుపెట్టుకుంటున్నాను. ఇలా తోడుపెట్టుకోవటం వల్ల పెరుగు అనేది గట్టిగా గెడ్డలా అయితే వస్తుంది. ఇలా రావటానికి కారణం ఏంటా అని నేను ఆలోచిస్తే మనం పాలల్లో ఉండేటువంటి నీళ్ళంతా ఈ కుండ అయితే లాగేసుకుంటుంది. అందుకని మనకి పెరుగు అన్నది గట్టిగా వస్తుంది. అదే మనం స్టీల్ గిన్నెల్లో వాటిల్లో తోడు పెడితే నీరుగా పెరుగు మీద కొంచెం వాటర్ అనేది ఫామ్ అయితే చూసారా, ఆ వాటర్ అనేది ఫామ్ కాకుండా చక్కగా గడ్డలాగైతే వస్తుంది అనమాట. చాలా బాగుంది. అలాగే చూస్తున్నారా లంచ్ బాక్స్ అయితే ఇంక తయారండి. ఇంక ఈ లంచ్ బాక్స్ కట్టే అన్ని రోజులు కూడా ఏం వండాలి, ఎలా వండాలి, ఏది వండితే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఏది వండితే వాళ్ళు వదలకుండా తింటారు అనేది ఆలోచించి తలనొప్పి అయితే వస్తూ ఉంటుంది. నాకనే కాదు ప్రతి అమ్మ కూడా అంతే కదా. పిల్లలకి నచ్చింది చేయాలి, వాళ్ళకి పెట్టిన ఫుడ్ అంతా కంప్లీట్గా తిని రావాలి. ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చిందండి. మనం ఏమైనా కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టినా సరే వాళ్ళకి తినేటందుకు టైం దొరకట్లేదా అనేసి అని అంటున్నారు. ఇంక వాళ్ళు వెళ్ళి మేడం గారికి అదే చెప్పాను. పాపకి టైం చాలట్లేదు అంటున్నారు, కొంచెం చూడండి మేడం, తన ఫుడ్ అన్నది సరిగ్గా తీసుకోవట్లేదు. ఇంకా ప్రొద్దున్న హడావిడి, ఇంకా రాత్రి వచ్చాక ఏంటంటే వాళ్ళు స్కూల్లో ఉండి ఇక వచ్చాక హోంవర్క్ చేసి అవి చేసి ఫుడ్ తినాలంటే తినట్లేదు. ఇంకా మధ్యాహ్నమే వాళ్ళు సరిగ్గా తినాలి. ఆ టైంలో కూడా వీళ్ళు హడావిడి పెట్టేస్తే పిల్లలు ఫుడ్ ఎక్కడ తింటారు చెప్పండి. ఇంకెళ్ళి అదే రిక్వెస్ట్ చేసి వచ్చాము. ఇంక ఈ లోపుగా నైట్ 9 అంట్లు ఉంటాయి సదిరేసుకున్నాను. సింక్లో కొన్ని అంట్లు ఉంటాయి, అవి కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా సింక్ని అయితే నీట్గా తోమేసుకున్నాను. ఇప్పుడైతే ఆకుకూరని కడుగుతున్నాను. మీరు చూసినట్టయితే చూసారా ఎంత మట్టి వచ్చిందో ఇందులో. అసలు చాలా మట్టి ఉంటుందండి. ఇలా కడిగితే ఆకుకూర మనం చాలా బాగుంటుంది. మనం హడావిడిగా ఆకుకూరలను వండాము అనుకోండి, తినేటప్పుడు ఇసుక వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వాటి మీద కొట్టిన పురుగు మందులు కానివ్వండి ఇలాంటివి పోవు అనమాట. ఆకుకూరని ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా కడగాలి. చాలామంది ఏంటంటే విటమిన్స్ పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అనేసి సరిగ్గా కడగరు. అలాగే ఉడకబెట్టరు కూడాను. అలా చేయకండి. మీరు ఉడకబెట్టే అవకాశం ఉందనుకోండి, కొంచెం ఒక 4 పొంగులు రాగానే ఆ వాటర్ అంతా వంపేసేయండి. విటమిన్స్ పోతాయి అయిపోతాయని చూడకండి. ఎందుకంటే పురుగు మందులు అవి తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. కంటి చూపు తగ్గటం, పిల్లలకి సైట్ రావటం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అవేమీ రాకుండా ఉండాలంటే మీరు ఒకసారి కాడ 4 సార్లు కడగండి. ఆకు మీద ఉండేటువంటి ఈ పురుగు మందులు అవి ఎలా పోతాయి, ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా ఒకసారి చూడండి. ఈ లోపుగా నాకు కందిపప్పు కూడా కడిగేసుకుందామని చేతికి దగ్గరగా అయితే పెట్టేసుకున్నాను.
కడిగేసుకున్నాను. ఇగోండి ఆకుకూరనంతా శుభ్రంగా కడిగేశాను. ఆకుకూరకి అడుగుతున్నప్పుడు ఇసకన్నది రాకుండా ఉండేంత వరకు నేను కడుగుతూనే ఉంటాను. కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా కూడా ఆకుకూరని ఇలాగే కడిగి మీరు కుక్ చేసుకోండి. అలాగే ఇంకోటేంటంటే మనం ఇంట్లో పండించుకున్నవైతే అసలు ఇంత అవస్థే ఉండదు. బయట కొనుక్కుండే వాటితోనే ఇంత ఇబ్బందనమాట. మనం ఇంటికాడ పండించుకున్నవయితే పురుగు మందులు ఏమి కొట్టకుండా చాలా జాగ్రత్తగా కలుపది తీసుకుంటూ దానికి ఏమీ ఇన్ఫెక్షన్ పురుగులవి పట్టకుండా చూసుకుంటూ ఉంటాం. కానీ పొలాల్లో పండించే వాళ్ళు పురుగుల్ని అరికట్టడానికి పురుగు మందులు ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే వేరే ఆప్షన్ ఉండదనమాట. మనమంటే గార్డెన్‌లో కొంచెం ప్లేసే. కానీ వాళ్ళు పొలాల్లో అనేటప్పటికి చాలా ఎక్కువ ప్లేస్ మీద వాళ్ళంతా కేర్ అయితే తీసుకోరనమాట. ఇంక అందుకోసమనేసి పురుగు మందులు అన్నవి ఆకుకూరలకు ఎక్కువ కొట్టేస్తూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఒకసారి కాడ 4 సార్లు కడగండి. ఇంకా పప్పు అయితే కడిగేసుకున్నాను. ఇంకా పప్పుకి కావాల్సినంత వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పాలకూరనైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కడగటం ఒక ప్రాసెస్, ఈ కట్ చేయటం ఒక ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈవెన్‌గా ఉన్న ఆకులన్నీ కూడా అటు ఇటుగా, ఇటు అటుగా పడిపోతూ ఉంటాయి. వాటినన్నిటిని కూడా సమాంతరంగా కట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పననమాట నాకైతే మాత్రం. ఈ ఆకుకూరలు వండినప్పుడల్లా కూడా నాకు ఇదే అవస్థ అనమాట. ఇది కడగటం, క్లీన్ చేయటమే చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. ఇలా కడగలేదు అంటే కనుక మనం ఆరోగ్యమని వండుకుంటున్నదే మనకు అనారోగ్యం కింద మారిద్దనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లో పండించడానికే చూస్తూ ఉంటాను. కానీ కొన్ని సార్లు సీడ్స్ అనేవి నాకు మంచివి దొరకట్లేదండి. దానివల్ల ఆకుకూర అన్నది ఈ మధ్యకాలంలో గ్రో చేయటం అనేది మానేశాననమాట. ఇంకా పెరట్లో వచ్చే గంగబాయల కూర, గల్జేరు ఇలాంటివే వండుతున్నాను. ఇంకా అన్నీ ఎక్కువగా అదే వండితే పిల్లలు కూడా బోర్ అయిపోతూ ఉంటారుగా. ఇంకా అందుకని ఇలాగా ఆకుకూరలు అయితే మారుస్తూ ఉంటాను. గోంగూర, తోటకూర ఇలాంటివైతే ఇంట్లో ఉన్నాయి. ఇంకా చుక్కకూర, పాలకూర మాత్రం బయట కొనుక్కోక తప్పట్లేదనమాట. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. సాల్ట్ మాత్రం వేయట్లేదండి. సాల్ట్ వేస్తే పప్పు అనేది సరిగ్గా ఉడకట్లేదు. ఇంకా అందుకే సాల్ట్ వేయలేదు. ఇంక ఇక్కడ కట్ చేసుకున్న కాడంతా కూడా ఒకసారి నీట్‌గా అయితే కడిగేసుకుంటున్నాను. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉందండి. ఈ పిల్లలతోనూ, ఈ బయట పనులతోనూ అస్సలు అవ్వట్లేదు. మీకు సందేహం రావచ్చు, అక్క ఎందుకు ఇన్ని రోజులు బట్టి వీడియోస్ పెట్టట్లేదు అనేసి. ఏమీ లేదండి, కొన్ని షాపింగ్‌లున్నాయి, కొన్ని పనులున్నాయి, పర్సనల్ పనులు. అందుకని మీకు చూపించట్లేదు. షాపింగ్ వీడియోస్ ఎందుకు షేర్ చేయట్లేదు అంటే, మనం ఒక వస్తువు కొనుక్కున్నా, లేదు అది ఏదైనా చేసినా సరే వేడ్చే వాళ్ళు ఎక్కువైపోయారండి. యూట్యూబ్‌లో నాకు స్నేహితుల కంటే కూడా శత్రువులే ఎక్కువైపోయారనమాట. నేను ఏదైనా కొన్నాను అంటే ఇంక చాలనమాట. ఇంక మామూలుగా నా మీద పడి ఏడవరు. ఇంక అందుకోసమనేసి చూపించట్లేదు. మనకి పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, నరుడి దిష్టికి నల్లరాయే పగిలిపోతుంది. ఇంక మనుషులు మనం ఎంత చెప్పండి. ఇంక అందుకోసం అనేసి ఏమీ చూపించట్లేదు. నా మీద ఏడిస్తే పర్వాలేదు, కానీ నా పిల్లల మీద, నా భర్త మీద కూడా పడుతున్నారు కొంతమంది. ఇంకా అందుకోసమనే దుష్టులకి దూరంగా ఉండటం ఉత్తమం కదా. అందుకనే అన్నీ చూపించట్లేదు. ఆవకాయ పెట్టాను చూపించలేదు, గోల్డ్ కొన్నాను చూపించలేదు, అలాగే కొన్ని పర్సనల్స్ పనులు చేశాను, అవి కూడా మీకు చాలా యూజ్ అయితే చూపించాలి అనిపించింది. కానీ కొంతమందికి దడిచి మాత్రం చూపించలేకపోతున్నాను. ఇంకా ఏం చేస్తాం, కొన్నిసార్లు కొంతమందికి దడవక తప్పదు. ఎందుకంటే కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే, వాళ్ళు చూసిన చూపుకి పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది. అంత విసుపు చూపులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలనుకుంటాను నేనైతే మాత్రం. ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి స్నాక్ కింద బూందీ, అలాగే కొంచెం కోవా అయితే పెట్టేశాను అనమాట. ఈ బూందీ మా ఫ్రెండ్ దగ్గర చేపించాను, చాలా బాగుంది. ఆవిడైతే భలే టేస్టీగా చేశారనమాట. ఇంకా పాపకి వాటర్ బాటిల్లో వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఇది మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను డిమార్ట్లో. చాలా బాగుంది కదా. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కంటే కూడా ఇలా స్టీల్ బాటిల్లో వాటర్ అయితే బాగుంటుంది అనేసి ఇదిగోండి ఇలాగా తనకి లంచ్ తీసుకెళ్ళి బుట్ట కొత్తది, బాటిల్ కొత్తది, అలాగే వచ్చేటప్పటికి నాప్కిన్ కొత్తది. కాకపోతే లంచ్ తీసుకెళ్ళే క్యారేజ్ మాత్రం పాతది. ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువుల్ని కొనాల్సిన అవసరం ఉండదు. ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. తనకి స్కూల్ యూనిఫామ్ ఈ సంవత్సరం అయితే తీసుకోలేదు, షూస్ తీసుకోలేదు, సాక్స్ తీసుకోలేదు, అలాగే తనకి తీసుకునే క్యారేజ్ అవి కొన్ని బ్యాగ్ ఇలాంటివి అయితే కొనలేదు. కొన్ని మాత్రమే కొన్నాం. ఫస్ట్లో అయితే అన్నీ కొనాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు లాస్ట్ ఈ ఇయర్కి తనకైతే సరిపోతున్నాయి అనమాట. ఇలా కొంత మనీ అయితే తగ్గింది అనుకున్నాం. బాబోయ్, స్కూల్ ఫీజులు అయితే మామూలుగా లేవండి. చుక్కలు అయితే చూపించేస్తున్నాయి అనమాట. మేమైతే ఒకేసారి కట్టేశాము. ప్రతి
ప్రతిసారి గొడవ పడి టెన్షన్ పడి అప్పటికప్పుడు వెళ్ళి కట్టే కంటే కూడా ఒకేసారి కట్టేస్తే మొత్తము టైం సేవ్ అవుతుంది అనేసి అయితే ఒకేసారి కట్టేసామన్నమాట. ఇలా పిల్లకి కావాల్సినవి అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. తన షూస్ అయితే క్లీన్ చేసేసాను, ఎందుకంటే ఎన్ని రోజులు బట్టి పక్కకు ఉంది కాబట్టి బాగా డస్ట్ అయితే పట్టేసింది. ఇంకా డస్ట్ అంతా పోయేలాగా తడి బట్టతోటి అయితే తుడుచుకున్నాను. సాక్స్ అవి కూడా అక్కడే ఒకేసారి పెట్టేసుకున్నాను. ఎంత త్వరగా పనులు చేసుకుని ఉన్నా సరే తను వెళ్ళేటప్పటికి హడావిడి అయిపోతుందనమాట. ఇంకా అందుకని అన్నిటిని కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపుగా తనకైతే పాలు కాచిద్దాము అనేసి ఇంకా పాల మీద మీగడైతే తీసేసుకుంటున్నాను. మా వారు అంటూ ఉంటారు, నువ్వు పాలల్లో ఉండేటువంటి మీగడంతా తీసేస్తే ఇంకా పాలకి బలం ఎక్కడ ఉంటుంది, ఆ పాలు తాగితే బలం ఎలా వస్తుంది అనేసి అని అంటూ ఉంటారు. పాలల్లో మీగడ ఉన్నంత మాత్రాన బలం వచ్చేస్తుంది అనుకుంటే ఎలా అండి? ఇంకా పాల మీద మీగడ తీసి తాగడమే మంచిది, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ అనేది ఉండదు. మనం నెయ్యి వేసుకుంటాం, నెయ్యి కూడా ఫ్యాటే అనేసి మా ఆయన లాంటి వాళ్ళకి సందేహం రావచ్చు. నెయ్యి కాచి వడగట్టి తీసుకుంటాం కాబట్టి దానిలో ఉండేటువంటి ఫ్యాట్ అంతా పోయి గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. నెయ్యి ఎంత తీసుకుంటే అంత మంచిదనమాట. మనం అదే పచ్చిపాలల్లో ఉండే మేగడ తీసుకుంటాం వల్ల మనకి ఫ్యాట్ అన్నది పెరుగుతుంది, అదే నెయ్యి తీసుకుంటాం వల్ల ఫ్యాట్ కరుగుతుంది. అందుకనే ఆ రెండిటికి ఉన్న వ్యత్యాసం. అందుకనే నేను పాలల్లో ఉండేవంటి వెన్న తీసేస్తూ ఉంటాను. ఇదివరకు ఏంటంటే నెయ్యినైతే బయట అమ్మేసేదాన్నండి. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న కొలది ఇడ్లీలోను వాటిల్లోనూ అన్నంలోనూ దాంట్లో నెయ్యి వేసైతే పిల్లలకి పెడుతున్నాను. ఇంకా అందుకని బయట అమ్మట్లేదనమాట. ఇంక ఇంట్లోకే కాబట్టి చాలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట నెయ్యి అన్నది. అంటే బయటకు అమ్మేటప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట కొనటం ఎందుకండి, ఇంట్లో ఉన్న నెయ్యిని జాగ్రత్తగా చేసుకున్నాము అంటే ఇంట్లోనే చక్కగా వాడుకోవచ్చు కదా. ఇంకా పిల్లలు అయితే పాలు అయితే తాగేశారండి. ఈ లోపుగా నాకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పులో రుచికి సరిపడకో సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాకడే కారం పసుపు అవి వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇలా ఉప్పు వేసి అయితే కలిపేసుకుంటున్నా. దీనికి పప్పు గుడితోటి మెదపాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పోపు కోసం అనేసి ఒక చిన్న గిన్నె పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే ఆవాలు పొట్టు మినపప్పు జీలకర్ర వేసుకున్నాను. ఇవి బాగా వేగాక 2 రెమ్మల కరివేపాకు కొద్దిగంత ఇంగావ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఈ లోపుగా నాకు పప్పు కూడా 2 పొంగులు అయితే వచ్చేసిందండి. ఇంక ఈ పోపుని పప్పులోకి తిరగమూత అయితే వేసేసుకున్నాను. ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు తయారైపోయింది. ఈ పప్పుని నేను పొద్దునకి మధ్యాహ్నానికి కూడా కలిపి చేసేసానండి. ఇంకా పాపకి ఇంట్లో వాళ్ళకి కూడా ఒకేసారి చేస్తాను. ఇంకా పాపకైతే జల్లు వేసేసాను. స్కూల్కి వెళ్ళే ముందు ఇలాంటి జల్లు వేస్తే ఎంత బాగుంటుందో నా బంగారు తల్లికి. అసలు స్కూల్ జల్లు అంటే తనకి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. ఇంక ఈ లోపుగా పాపకి స్నానం చేపించేసి రెడీ చేసేసి తన పనులన్నీ ముగిచ్చేసాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ వేస్తున్నాను. తనేమో అన్నం తింటుంది కదా అనేసి కొంచెం అన్నం ఎక్కువగా వండాను. తనేమో అన్నం వద్దు నాకు టిఫినే కావాలి అందనమాట. ఇంకేం చేస్తా, ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను. తనకేమో చట్నీ లేదు, తనకి పల్లీ చట్నీ లేకపోతే అస్సలు తిందనమాట. నాలాగే పల్లీ చట్నీకి తను కూడా చాలా ఫేవరెట్ అనమాట. గిన్నెలు ఖాళీ చేస్తూ ఉంటాను నేను, నా పెద్ద పాప, నా చిన్న పాప. ఇంకా మా వారు ఏంటంటే ఆవకాయ ఉందంటే చాలు, ఆయనకి ఆవకాయ తప్ప ఇంకేమి ఇష్టం ఉండదు. ఇంకా మా పాపకి ఇప్పుడు పల్లీ చట్నీ అయితే చేయలేదు. ఇంకా తన్ని బుజ్జగించి బతుములాడి ఒక్క అట్టును తినిపించడం కానా కష్టం అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఒక్కోసారి అర్థం చేసుకోరు చూడండి. 4ంటికి లేసాను, ఏం ప్రయోజనం, అది చివరాఖరికి మూతు ముడుచుకునే వెళ్ళిందనమాట. నేను పల్లీ చట్నీ చేయలేదని. చేసే టైం ఉందనుకోండి, ఎంతలోకి చేస్తాను, ఇంత పని చేసింది దాన్ని చిటికలో ఆ పల్లీ చట్నీ చేయనా అర్థం చేసుకోరండి. ఒక్కోసారి ఎంత ఉక్రోస్తానం వస్తుందో నాకు మాత్రం. మనం ఇన్ని పనులు చేసి ఏదో ఒక పని చేయలేదు అంటే పోనీలే మా అమ్మకి సాగలేదేమో అని అర్థం చేసుకోరు. ఇంకేమనంటే అది చిన్నపిల్ల, దానికి ఏం అర్థమవుతుంది అనేసి అని అంటూ ఉంటారు. పల్లీ చట్నీ కావాలని పేచి పెట్టిన దానికి పల్లీ చట్నీ లేదు అని అర్థం చేసుకోవడానికి, అర్థం కాకపోవటానికి ఏముంటుందండి. చిన్న వయసు అని మనం అంటామే కానీ వాళ్ళు మనకంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, 5 సంవత్సరాలకి మన అమ్మ ఏదైనా చెయ్యొద్దు అందంటే మనం చక్కగా ఆపేసేవాళ్ళం, ఎందుకంటే అమ్మ చెప్పింది కదా, ఏమో అమ్మ చెప్పింది కాబట్టి వినాలి అనుకుంటాం. ఇప్పుడు పిల్లలు వినరండి, అర్థం చేసుకోరు. అంతా మన పిచ్చండి, ఎందుకు అర్థం చేసుకోరు చెప్పండి. ఇప్పుడు ఉన్న పిల్లలు అప్పుడు మనం వాళ్ళ ఏజ్లో మనల్ని పోల్చుకుంటే వాళ్ళకున్న తెలివితేటలు మనకు అస్సలు లేవు, మనం 0 నాలెడ్జ్ అనమాట. కానీ ఇప్పుడు పిల్లలు ఇలా చూసి అలా నేర్చేసుకుంటున్నారు. నాకు 20 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఫోన్ వాడతాం
తెలీదు. ఏ ఫోన్ వస్తే ఎర్ర బటన్ నొక్కాలా, పచ్చ బటన్ నొక్కాలా కూడా తెలీదు. అలాంటిది మా పాప 5 సంవత్సరాలకి మా వారి లాక్ తీసేస్తుంది, ఆయన ఫోన్ నెంబర్ చెప్పేస్తుంది. ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే డాడీ నీకు ఫోన్ చేస్తాను, నీ నెంబర్ ఇదే కదా అనేసి వాళ్ళ డాడీకి చెప్తుంది. ఇంత తెలివిగా ఆలోచించే పిల్లకి పచ్చళ్ళు లేదమ్మా కొంచెం సరిపెట్టుకో అంటే తెలియదంటారా? ఎదవ ప్యాంపరింగ్లు. నిజంగా నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది తెలుసండి. పిల్లల్ని గారం చేయొచ్చు, మరీ అది గారం చేయకూడదు. మనం చేసే గారం వల్ల వాళ్ళు చెడిపోయే అంత గారం మనం చేయకూడదు అనమాట. లేదు అంటే అమ్మ వద్దు అంటే ఆ పని అక్కడితో ఆపేయాలి. అదే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. నువ్వు సరే ఒకళ్ళని చెప్తున్నాము అంటే ఇంకొకరు వెనకేసుకుని వచ్చేసారు అనుకోండి, ఇంక వాళ్ళకి భయం ఏముంటుంది, తల్లి మాట ఏముంటారు. ఇలాంటి విషయాల్లోనే మా వారికి నాకు గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఉగ్రస్థానాలు మీ దగ్గర చెప్పేసుకుంది కక్కేసాను అనమాట. ఆడవాళ్ళకి ఏదైనా కడుపులో ఉందంటే అది బయటకు వచ్చేసేదా కూడా లోపల నుంచి ఒక మంటలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంక ఈ లోపుగా పాపకైతే అట్టు తినిపించేశాను. తనైతే సగం అట్టే తిందనమాట. ఎందుకంటే పల్లి చట్నీ లేదు కదండి. ఆవిడకి ఆ టిఫిన్ తినిపించేలోపు మేము ఒక చిన్న వాదన అయితే వేసేసుకున్నాం అనమాట, నేను మా వారు. ఇంక ఈ లోపుగా తనకైతే రైస్ అయితే కలిపిస్తున్నాను. రైస్ కలిపేసి అయితే బాక్సులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇందక్కడేమో స్నాక్ పెట్టాల్సిన దాంట్లోమో రైస్ పెట్టాల్సిన దాంట్లోమో స్నాక్ పెట్టాను అనమాట. మళ్ళీ ఇవి అయితే మార్చుకున్నాను. ఇలా ఉంటాయి హడావిడి పనులు. తనకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. అమ్మ దేవుడా, ఈ లంచ్ బాక్స్ రెడీ చేయడానికి ఎంత అవస్థ పడ్డాను, ఎన్ని తిప్పలు పడ్డాను చూడండి. 4ంటికి లేచాను అనమాట. ఇంకా తనకి ఎంతవరకు గుర్తుందో అంతవరకే రాయమని చెప్పాను అనమాట. చక్కగా రాసేసింది, ఆల్మోస్ట్ అన్నీ గుర్తుపెట్టుకుంది. కానీ తెలుగు అక్షరాల్లోనూ ఒక 4-3 అక్షరాలు అయితే మర్చిపోయిందనమాట. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు వస్తుందని ఆశలు పెట్టుకుంటాం, మంది బుద్ధి తక్కువ. ఇంగ్లీష్ అక్షరాలు 1, 2లు అన్నీ చక్కగా గుర్తుపెట్టుకుంది కానీ తెలుగు మర్చిపోయింది అనమాట. తెలుగు గోవిందా హరి. ఇంకా ఏం చేస్తాను, మళ్ళీ తెలుగు అక్షరాలు మళ్ళీ అవి ఎక్కడైతే మర్చిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ అన్ని అక్షరాలని దిద్దించుకుని రాపిచ్చాను అనమాట. ఇంకా వాళ్ళ పొద్దున్నే వెళ్ళి వాళ్ళ మేడం గారికి కూడా చెప్పాము, ఇలా కొన్ని అక్షరాలు మర్చిపోయిందండి తనంటే. పర్లేదండి, మళ్ళీ సిలబస్ తను ఇప్పుడు దాకా చదువుకుందంతా కూడాను ఒక 2 వారాలు రీక్యాప్ చేయించే మళ్ళీ కొత్త సిలబస్లోకి వెళ్తాము, మీరేం కంగారు పడక్కర్లేదు అన్నారు. ఏంటోనండి, ఇప్పుడు అంటే మార్కులు ఎక్కువ వస్తే A+B అలాగొస్తేనంట ఆ మార్కులు బట్టి క్లాసులు ప్రమోట్ అవుతుందంట. ఒకవేళ మార్కులు కానీ తక్కువ వచ్చిందంటే అదే క్లాసులో ఉంటుందంట. ఏమో మా చిన్నప్పుడు తెలియదండి. ఎగ్జామ్స్ అయిపోగానే 1వ క్లాస్లో నుంచి 2వ క్లాస్లోకి జంపు, 2వ క్లాస్లో నుంచి 3వ క్లాసులోకి జంప్ అనమాట. ఈ మార్కులు రావాలి, ఈ మార్కులు వస్తేనే, ఈ గ్రేడ్ వస్తేనే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తుంది అన్న నాకు తెలియదు అనమాట. ఇవాళ కొత్తగా విన్నాను. ఇదనమాట మా పాప జాండ్రీ బస్. చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇన్ని రోజులు బట్టి వీడియో చేయలేదు కదా, మొత్తం ప్రవాహంలాగా ఈ వీడియోలో మొత్తం మాట్లాడేశాను. ఎక్కడైనా బోర్ అనిపించినా, ఎక్కడైనా అతిగా మాట్లాడాను అనిపించినా కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకంటే అత్యుత్సాహాన్ని తట్టుకోలేక వరాహంలాగా ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట మాటలు. ఇంకా అందుకని అన్నీ కక్కేశాను. ఈ వారం రోజులు బట్టి ఏమేమి మాట్లాడలేదు అవన్నీ కూడా చెప్పేశానని అనుకుంటున్నాను. ఇంకా మా పాపను రెడీ చేసి తనకి కావాల్సినవన్నీ చూసాక కొంచెం గ్యాప్ దొరికిందండి. ఈ గ్యాప్లో కొంచెం టీ చొక్క పెట్టేసుకుని టీ అయితే తాగేశాను అనమాట. ఇంకా అన్ని పనులు చేశాను. ఏంటి పిల్ల మొహం కొంచెం యాసగా ఉంది ఏంటా అని చూస్తే ఏం లేదండి, పువ్వులు పెడితే మర్చిపోయాను. ఇంకా హడావిడిగా ఓ పక్కనేమో బస్సు హార్న్ పడుతుంది. ఇంకా ఆ కంగారులో ఇంకా పువ్వులు అయితే పెట్టేసి తనైతే కిందకైతే తీసుకొచ్చేసాను. తను బస్సు వెళ్ళాక ఇంకా వెళ్ళి స్కూల్కి వెళ్ళి మేడం గారికి చెప్పి చేసి వచ్చామన్నమాట. ఎంతైనా సరే మళ్ళీ కొత్తగా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏదో ఫస్ట్ రోజు పంపించిన ఏ ఫీల్ అయితే ఉందో ఇవాళ కూడా అదే ఫీల్ ఉందనమాట. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను ఆ స్కూల్ కాంపౌండ్లోకి వెళ్తుంటే. తనైతే పాతదే కదా చక్కగా వెళ్ళి కూర్చొని రాసేసుకుంటా ఉందన్నమాట. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఇందులో ఏమైనా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.